ఊరికే ఇంకొక చిన్న స్లోగన్ చెప్తా. ఇప్పుడు 141 కోటి బిల్లు పెండింగ్ ఉంది, పే చేయండి లేకపోతే మేము నడపమంటున్నా అంట. ఇప్పుడు ఆయనకి ఇప్పటికే 300 చిల్లర తినేసి ఉంటే ఆయనకి మళ్ళీ 145 కోట్ల రూపాయలు పే చేసేది ఏంది? స్టాప్ దట్ పేమెంట్. ఆ బిల్లు ఆపండి, వసూలు చేయండి. ఊరికే కాకినాడ పోర్టు ఊరికే ఒక మాట, గన్ పెట్టారంట కదా, గన్ పెట్టి ఆ కేవీ రావు దగ్గర తీసేసుకున్నారు. నేను ట్వీట్ పెట్టా. ఇప్పుడు కాదేది కబ్జాకు అనర్హం, కాదేది కబ్జాకు అనర్హం. స్థలమైన, పొలమైన, నౌకాశ్రమైన, విమానాశ్రయమైన కావాలి రాణిగారి కన్ను పడితే, కావాలి రాణిగారి కన్ను పడితే ఇవ్వాలి, ఇవ్వాలి రెడ్డి గారి గన్ను పెడితే, ఇవ్వాలి రెడ్డి గారు గన్ను పెడితే వదులుకోవాలి ఎంతటి వారైనా, విడిచి వెళ్ళాలి ఎంతటి ఆస్తైనా. కొత్త ట్రెండ్ జగనన్న వచ్చిన తర్వాత 2019 నుంచి 24 దాకా ఈ ట్రెండ్ నడిచిందని నాకు స్నేహితుడు పంపించాడు. నేను ఒకటి ఉదయాన్నే ట్వీట్ చేశా. నేను పెట్టింది ఏంటంటే, కాకినాడ పోర్టు కబ్జాపై నా వ్యాఖ్యలు. స్థలం కబ్జా చూసాం, పొలం కబ్జాలు చూసాం, ఏకంగా పోర్టునే కబ్జా చేయడం ఏందయ్యా స్వామి? గన్ను పెట్టి కాకినాడ పోర్టు కొట్టేశారంట కదా. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొత్త తరహా అవినీతికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ కదా జగనన్న. ఇది నాది, ఇంతకుముందు పంపించింది మా ఫ్రెండ్ది. చేస్తున్నామయ్యా. ఇప్పుడు 1 అర అయితే చేసేయగలం. డజన్లు బయటకు వస్తుంటే ఉండేది ఆ సిఐడి, ఉండేది ఆ విజిలెన్స్, ఆ అధికారులే. 1, 2 భూముల కబ్జా వాళ్ళ దగ్గర నుంచి భారీ మోసాలు, నేరాలు. బహుశా గత చరిత్రలో బీహార్, ఉత్తరప్రదేశ్లో విన్నాం. దాన్ని దాటిపోయింది లాస్ట్ 5 years, దాన్ని దాటిపోయింది. ఏమా? అందుకే నేను చెప్పేది, ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ అంటే కాగ్ ఆధ్వర్యంలో కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోవాలి వెంటనే. మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంత భారీ అక్రమాలు చేసి, అవినీతి చేసి, పేదవాళ్ళ ఆపదలో, ప్రాణాపాయంలో ఉండే ప్రజల ప్రాణాలతో ఆడుకున్న అరవిందో కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలా? ఏమే అరవిందో అయితే ఆయన రాంప్రసాద్ రెడ్డికి ఒక చట్టం, విజయసాయి రెడ్డి బియ్యంకుడికి ఒక చట్టం, దోనబోయే పేదోడికి ఒక చట్టం ఏమైనా ఉందా ఈ ప్రపంచం, ఈ దేశంలో? నాకు అర్థం కావడంలా. కాకినాడ పోర్టు కేసులో అరవిందో కంపెనీ ఏ పైగా కేసు కాకినాడ పోర్టులో పెట్టారు. అంటే అక్కడ కేవీ రావు గారికి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి పెట్టారు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఏమి ఇస్తారు కంప్లైంట్లు? ఓకే, పొరపాటు చేసాం. 1 o'clock లంచ్ పెట్టేసి ఉండాల్సింది. ఇటు రొటీన్గా నాకు చెప్తుంది స్నాక్స్ పెట్టాను. ఐపీసీ మారిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలో? అరవింద్
అరవిందో ఫౌండేషన్ 104, 108 సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళు 2019లో జీవీకే నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడి నుంచి అబ్నార్మల్గా ఇస్తున్న ఒక అంబులెన్స్కి ఎంత ఇస్తున్నారో దాన్ని డబుల్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 108 అప్పుడు 1,30,000 పాత కొత్త వెహికల్స్కి ఇస్తుంటే ఒక అంబులెన్స్కి నెలకి 2,28,000 పాత వాటికి, కొత్త వాటికి 1,78,000 పెంచేసేసారు. 104కి 1,80,000 ఇచ్చారు ఒక నెలకి. 108కి పాత వాటికి 2,28,000, కొత్త వాటికి 1,78,000 ఇచ్చారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ విచారణలో ఒక్క 104లో 175 కోట్లు ఎక్స్ట్రా వసూలు చేసింది అరవిందో ఫౌండేషను. ఇది ట్రస్ట్ యాక్టివిటీ కింద కాకుండా వ్యాపార రీత్యా కార్పొరేట్ స్టైల్లోకి వెళ్ళిపోయి సేవలు సరిగా చేయలేదు, దోపిడీ ఎక్కువైపోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చదువుతున్నాం. ఒక్క 104కి 175 కోట్లు అయితే 108కి ఇంకెన్ని కోట్లు? సింపుల్. 108 అయితే జీవీకేకి 1,30,000, వీళ్ళకి 2,28,000. ఒక్క ట్రస్ట్ పేరు చెప్పి 104లో ఒక 175 కోట్లు, 108లో ఒక 200 కోట్లు దోపిడీ చేస్తే రెండు కలిసి ఒక 350-400 కోట్లు దోపిడీ చేసి కొన్ని వేల మంది ప్రాణాలు, లక్షల మంది, 17 లక్షల చిల్లర మంది పేషెంట్స్ని నువ్వు టైంలో చేర్చలేకపోయినావని చెప్పేసి 2.5 years టైంలో ఇచ్చింది ఆడిట్ రిపోర్ట్. ఎన్ని వేల మంది ప్రాణాలు పోయి ఉండాలా? దానికి ఏ శిక్ష విధించాలా? విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరవిందో రాంప్రసాద్ రెడ్డి కొడుకు, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి మెయింటైన్ చేసిన ఈ సంస్థ విషయంలో ఏ శిక్ష వేయాలంట? నేను మీ కకృతి కోసం ఒక ట్రస్ట్ పేరు పెట్టి, మేము దాతృత్వ సంస్థ అని పేరు పెట్టి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రాణాలు సత్యం రామలింగరాజు గారు చేశారు. ఫస్ట్ ఎట్లా చేశాడు? ఒక బ్రాండ్ అంబులెన్స్ అంటే సత్యం రామలింగరాజు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ. ఆ తర్వాత జీవీకే సంస్థ కొత్త అయినా పాత అయినా నెలకు 1,30,000 చేసింది. నువ్వు వచ్చి 2,28,000, ₹1,00,000 ఎక్స్ట్రా. కానీ గోల్డెన్ అవర్ పాటించలే, బండ్లు రిపేర్ చేయలే, ప్రతిరోజు 100 చిల్లర వెహికల్స్ ఐడిల్గా పెట్టావు. ఏం శిక్ష విధించాలంటున్నా? ఒకరు చనిపోతే మరణ శిక్ష అంటే ఒక్కరు మరణానికి 302 కింద జైలు శిక్ష అంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేదానికి కారకులైన ఆ సంస్థ యాజమాన్యానికి ఏ శిక్షలు విధించాలని అడుగుతుండా? ఏ శిక్ష విధించాలా? మరణ శిక్ష విధించినా కూడా తక్కువే. ఏమి మీతో పాటు వాళ్ళ ప్రాణాలు సమానం కాదా? మీకేమన్నా స్పెషలా మీ ప్రాణాలకి? మీ 100,000 కోట్లు దోచుకునేదానికి? ఇంకొకసారి పేదవాళ్ళ ప్రాణాల జోలికి పోయి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఇది ఒక లెసన్గా ఉండాలా, ఇది ఒక గుణపాఠంగా ఉండాలా. యాక్షన్ తీసుకోమని చెప్తున్నా నేను. సీరియస్ యాక్షన్. చూసాను నిన్న ఓ తహసీల్దార్ 25,000 తీసుకున్నాడు, అరెస్ట్ చేసేసారుగా 25,000కి. ఇంకా 104లో 175 కోట్లు, 108లో 200 కోట్లు ఏం చేయాలా? ఏమన్నా మీకు స్పెషల్ యాక్ట్లు ఉన్నాయా? మీరు విజయసాయిరెడ్డి వియ్యంకుడు కాబట్టి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావటంలా.